నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కటకొమ్ము తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నేనావత్ జ్యోతి పాండు నాయక్ విజయం సాధించారు. తన గెలుపునకు సహకరించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించిన గ్రామ ఉప సర్పంచ్ సఫావాట్ లక్ష్మి గోవింద్ నాయక్, మూడావత్ సాగర్ గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి గురించి టీవీ 999 న్యూస్ లో ఆయన మాట్లాడారు. నేను పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కట్టకొమ్ము తండాల ప్రజలు నన్ను చిన్న వయసులో అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చి సర్పంచ్ పదవి మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆ పదవి ఎంతో కష్టంతో ఎంతోమంది నన్ను ఓడియాలని ప్రయత్నించిన వాళ్ళందరూ నన్ను నా ఇంట ఉండి ఏకమై నువ్వు వస్తేనే అభివృద్ధి అవుతుంది, నువ్వు వస్తేనే సిసి రోడ్ వస్తుంది, నువ్వు వస్తేనే ఇల్లు వస్తుందని అందరూ ఏకమై నన్ను ఓట్లేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా బాలునాయక్ సార్ ఆశీస్సులతో ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. బాలునాయక్ సార్ని నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సార్ ఏది ఆదేశాలు ఇస్తే అదే చేయగలుగుతాను నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే సారు ప్రత్యేకత సార్కి మరియు అదేవిధంగా జ్యోతక్కకి ఇంకా నేను రుణపడి ఉంటాను. జ్యోతక్క ప్రతి సారీ ఏమైంది పాండు ఎంతవరకు వచ్చిందని జ్యోతక్క నాకు ఎన్నుండి ఉండి అడుగడుగున ఉండి నాకు గెలుపుకి కృషి అయింది. అందుకోసమే సార్ని అడిగి ఈ తండాకి సమస్య ఏది ఉన్నా గ్రామ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనకు రోడ్లు కావాలి, డ్రైనేజీ కావాలి, ఇంద్రమ్మ ఇల్లు కావాలి, ఏది ఉన్నా సార్ మన ఎన్నటి ఉన్నాడు. సార్ని అడిగి ఎమ్మెల్యే సార్ని అడిగి మన తండ్రిని డెవలప్మెంట్ చేద్దాం, మన అందరం కలిసికట్టుగా ఉందాము, మన అందరి కలిసికట్టు ఉండి మన తండ్రిని విజయవంతం ముందుకు తీసుకెళ్లి గ్రామాభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా ఇంట ఉన్న అందరికీ పేరున ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. ఇంద్రమ్మ ఇల్లు రాని వాళ్ళకి ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి సార్ మాకు కొన్ని ఇల్లు రాలే, సార్ దగ్గర పోయి సార్ ద్వారా సార్ అడిగి ఒక ఇల్లు మంజూరు చేయమని తీసుకొస్తాను. సిసి రోడ్లు ఎందుకంటే మన అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్యే సార్ మనకు అన్ని విధంగా సాయం చేస్తాడని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. వీధి లైట్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య ఉంది తండ్రుల. ప్రస్తుతానికి అయితే అంగన్వాడీ నుంచి ఇక్కడ రోడ్ సమస్య ఉంది. తండ్రుల 2-3 రోడ్లు వేయాలి. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, హేమాస్ లైట్ విధి లైట్ వేయాలి. అన్ని నా సహశక్తి కొద్దీ తండా వాళ్ళకి ఒడ్డోళ్ళ గుడిసెలు పాపం వాళ్ళు నా వెంట ఉండి ఒడ్డోళ్ళ కాలేవాళ్ళు కూడా పాపం వాళ్ళు ప్రతిరోజు 8 వార్డు బంపర్ మెజార్టీ ఇచ్చారు. వాళ్ళకు కూడా సమస్య ఉంది, ఆ సమస్య కూడా తీర్చాలి. నీటి సమస్య ఉంది, వాళ్ళ కూడా రోడ్ సమస్య ఉంది, వాళ్ళ కూడా డ్రైనేజ్ సమస్య ఉంది. కాబట్టి ఈ అన్ని సమస్యలు తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు నన్ను నమ్మి నా ఇంట ఉండి బాలునాయక్ సార్ ఇంట ఉండి నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి వార్డు సభ్యులకు పెద్దలకు అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉప సర్పంచ్ గారికి, గోవింద్ నాయక్ గారికి, నాకు సహకరించిన ఉప సర్పంచ్ గోవింద్ ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున యువతులు మహిళలు అందరు ఏకతాటిపై వచ్చి నన్ను గెలిపించరు. ఈ విజయం నాది కాదు, ఈ విజయం వాళ్ళది. ఈ విజయం వాళ్ళకే అంకితం విజయం. ఎందుకంటే చిన్న వయసులో నువ్వు ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నావునా, నువ్వు ఒక్కసారి రావాలి, చదువుకున్నావు, ఎడ్యుకేటెడ్ ఉన్నావు, నువ్వు చేయగలుగుతావు నమ్మకంతో నాకు ఈరోజు బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఒక సర్పంచ్ కాకుండా ఒక సేవకుడు ఉంటానని ఈ సందర్భంగా నేను వాళ్ళకు హామీ ఇస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.